దేవుని వాక్యం చదువుకుందాం. 138వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరము ఉండును. చాలండి. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా నా పక్షమున కార్యము సఫలపరుచును. ఇక్కడ ఈ కీర్తనకారుని యొక్క నిరీక్షణ, తన యొక్క ఉద్దేశం ఏంటిదో తెలుసా? యెహోవా నా పక్షాన ఉండి ఆయన తన కార్యాన్ని సఫలపరిచే దేవుడు, నెరవేర్చే దేవుడు. కనుక ఈ భూలోకములో ఆయన నెరవేర్చినట్టుగా, ఆయన కార్యము జరిగించినట్టుగా ఎవరూ చేయలేరు. కనుక మరి మనం ఎలాగుంటే ఆయన కార్యమును జరిగించగలడు, ఆయన కార్యమును మన పక్షంగా నెరవేర్చగలడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని దృష్టిలో మనం ఎలాగుండి, మనం ఆయన దృష్టిలో మనం ఎలా ఉంటే ఆ కార్యం జరుగుతుందో, ఈ రాత్రికాల సమయంలో 1-2 విషయాలు మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. చూడండి, కీర్తనలే 57వ కీర్తన 57వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. ఎవరికి మొర్ర పెడుతున్నాడు తెలుసా? మహోన్నతుడైన దేవునికి. నా కార్యాలన్నీ కూడా సఫలపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మనుషులు కాదు, లేదా అధికారులు కాదు, అధికారం కాదు, ఏది కాదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహోన్నతుడైన దేవుడు ఆయనే మన ప్రభు అయిన యేసు అని మనం నమ్మి ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడో, కార్యములు జరిగించటానికి ఆయన ఒక్కడే సమర్థుడని మరి మనం కూడా నమ్మి విశ్వసించి మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థించేవారిగా ఉండాలి, మొర్రపెట్టేవారిగా ఉండాలి. నీ కోరికలు, నీ ఉద్దేశాలు ఎలాంటివో నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి మరి ఆ లోతు కుటుంబాన్ని దేవుడు ఎలా తప్పించాడండి? దేవుని యొక్క ఉగ్రతలో నుండి ఎవరైతే నీతిమంతుడిగా ఉన్నారో వారిని మాత్రమే దేవుడు తప్పించాడు. తప్పించగలిగిన దేవుడు. అంతేకాదు, మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారి అగ్నిలో ఉన్నారు. ఎక్కడున్నారంటండి? అగ్నిలో ఉన్నారు. అగ్నిలో ఉన్న అగ్ని వారి మీద ఏ హాని చేయకుండా ఉంది. చూసారా? వారికి అంటకుండా, వారిని తాకకుండా దేవుడు వారిని కాపాడు. అంతటి గొప్ప దేవుడు. అందుకనే మహోన్నతుడైన దేవుడు, మహా ఉన్నతమైన దేవుడు, అన్నిటికంటే గొప్ప దేవుడు అని దాని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప దేవుడు నీకున్నాడన్న సంగతిని నువ్వు మర్చిపోయావా? నీ కార్యాల కోసం ఎవరెవరి దగ్గరకు ఎవరో చేస్తారని మరి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఏదైనా ఎక్కడైనా ఏదైనా కార్యం జరుగుతూ, ఒకసారి అంట ఒక ఆమెతోటి మొన్న ప్రార్థనలో ఉంది కదా, ఆ అమ్మాయితోటి ఎవరో ఒకరు విగ్రహాల గురించి చెప్తున్నారు, విగ్రహ దేవుళ్ళ గురించి చెబుతుంటే ఆ అమ్మాయిందంట, ఏమన్నా తెలుసా? ఏ పుట్టలో ఏ పావుండితే ఎవరు తెలుసమ్మా, కనుక ఇది కూడా చేసి చూద్దాం. నేను ఇప్పుడు వరకు కూడా కనకదుర్గ పూజ చేశా, కనకదుర్గను నమ్ముకొని దాన్నే వెంబడించా.
కానీ ఇప్పుడు చూద్దాం ఎక్కడేముందో అనని రావటం వలన దేవుడు ఎంత గొప్ప మేలు చేసాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఎన్నో చోట్ల తిరిగింది, ఎక్కడికో వెళ్ళింది, ఎక్కడ ఏ మేలు జరగల. కానీ మన ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఎంతో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకని మనం గుర్తించాలి ఏంటిదనంటే, ఇదిగో నా కార్యమును సఫలపరచు దేవునికి నేను మొర్ర పెడతా అనే ఆలోచన మనకు రావాలి. ఎవరు రావాలంట? మనకు ఆ ఆలోచన ఉండాలి. ఆయన ఒక్కడే కార్యం చేయగలిగిన వాడు, ఆయనే సమర్థుడు, ఆయనే చేయగలడు అని ఏం చేయాలి? మన పిల్లలకు చదువు రాకపోయినా పిల్లలను కూడా దగ్గర కూర్చోబెట్టుకొని ఏం చేయాలి తెలుసా? వాళ్ళకి చక్కగా ఒక చిన్న కథ చెప్పినట్టుగా వాళ్ళని విడవకూడదు. మనం డ్యూటీ నుంచి రాగానే పిల్లల దగ్గర చేర్చుకొని వాళ్ళతో మనం కౌన్సిలింగ్ వాళ్ళతో మాట్లాడాలి. మన దేవుని గురించి కొన్ని విషయాలు చెప్పాలి వాళ్ళకి. అప్పుడే వాళ్ళు నేర్చుకోవటానికి, వాళ్ళంతటికి వాళ్ళు దేవునికి మొర్రపెట్టడానికి, వారికి ఏదైనా అవసరం వచ్చినా క్లాసుల్లోనైనా లేకపోతే ఎక్కడైనా సరే. ఇందాక ఒక అమ్మాయి అంటుంది కదా ఇంటర్వ్యూలో, ఏంటిదో తెలుసా? ఆ అమ్మాయి 6th క్లాస్ చదివే అమ్మాయిని 10th క్లాస్ చదివి రాపియటానికి ఆ అమ్మాయిని ఏం చేశాడు తెలుసా? తీసుకొచ్చి రాపిస్తే ఆ అమ్మాయికి 500 మార్కులు వచ్చేసినాయి అంట. ఏంటమ్మా నువ్వు 6వ తరగతి చదివే అమ్మాయివి, మరి ఇప్పుడు 10th క్లాస్ ఎలా? వెళ్ళి వెనకెళ్ళి నుంచో హ్యాపీగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఈ అమ్మాయి ఉంది కదా, ఈ 10th క్లాస్ అనేది 1 నెలలో కంప్లీట్ చేసేసుకోవచ్చు. పాఠాలన్నీ 1 నెలలో కంప్లీట్ చేసేయచ్చు. కానీ గవర్నమెంట్ ఏం చేశారు? సంవత్సరం ఇస్తున్నారు. ఆ మీడియా వాళ్ళు అడుగుతున్నారు కదా, ఏమన్నా తెలుసా అమ్మా, ఇదిగో 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాసు ఇవన్నీ చదివించుకుంటూ వచ్చి మళ్ళీ 10th క్లాసు మళ్ళీ సంవత్సరం ఇచ్చి మళ్ళీ చదివించిన కొంతమంది పాస్ అయ్యేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫెయిల్ అయ్యేవాళ్ళు ఉన్నారు. ఈ మార్కులు కూడా అరాకొరలాగా వస్తున్నాయి. 500కి అబో ఎవరు వస్తున్నారు? ఏమండి ఎవరు వస్తున్నారు? ఎవరో టాపర్సు కొద్దిమంది. మరి మిగతా వాళ్ళంతా ఏమవుతున్నారు? అమ్మాయి అంటుంది శ్రద్ధ పెట్టి చదివితే 1 నెలలో కంప్లీట్ చేసేయచ్చండి అని అంటుంది. చూసారా? మనకేమో చాలా కష్టంగా ఉండిద్ది. దేవుని చిత్తం కూడా అంతే. మనం దేవుని ఇష్టం చెయ్యాలి అని అంటే, దేవుడు కార్యాలు జరిగించాలి అని అంటే, నీవు కూడా సరి అయిన శ్రద్ధ కలిగిన మనసుతోటి పెట్టి సరిగ్గా ప్రార్థన చేస్తే నెలల అవసరంలా, రోజులు తడబడ అవసరం లేదు. దేవుడు కొన్ని నిమిషాల్లోనే, కొన్ని గంటల్లోనే నీకు జాబు ఇవ్వగలడు. మనం చేయవలసిన విధంగా చేయట్లా. మరి ఆ అమ్మాయి సరిగ్గా చేసింది 2 రోజులే. 2 రోజులు కంప్లీట్ అయిపోయింది. 2వ రోజు మధ్యాహ్నానికే ఆ విషయం తెలిసిపోయింది. మేము భోజనాలు చేయకముందే దేవుడు బయలుపరిచేసేసాడు. గమనించాలి ఏంటంటే, దేవుని దగ్గర సరి అయిన మనసు పెట్టి మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? 2 నిమిషాలు చేసుకొని నిద్రపోతారు. ఈ ప్రార్థన కూడా ఎట్టాడి ప్రార్థన తెలుసా? నిద్రపోయే ప్రార్థన, మనసు లేని ప్రార్థన, పూర్ణ హృదయంతో చేయని ప్రార్థన. ఇలా ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగ జవాబిస్తాడు తల్లి? దేవుని సన్నిధిలో ఎలా మొర్ర పెట్టాలో చూద్దాం. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, 2వ అధ్యాయం
12వ వచనం చదువుకుందాం. కాగా ఆ. నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. చూశారంటండి ఎలా మొర్ర పెట్టాలి? ఇక్కడ రాసి పెట్టాడు. ముందు విధేయతతోటి, విధేయతకి ఆ వ్యతిరేక పదం ఏంటది? అవిధేయత. అవిధేయత అంటే విధేయత అంటే అవిధేయత, అవిధేయత అంటే విధేయత. అది వ్యతిరేక పదం మనం అడిగింది. అవిధేయత. అవిధేయత అంటే పాపం, అవిధేయత అంటే అతిక్రమం. దేవుని మాటను అతిక్రమించినటువంటి వారి పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు మీరు విధేయులై ఎలా రక్షణ పొందారో బాగానే ఉంది, విధేయులై రక్షణ పొందారు. కానీ ఇంకొక మాట అంటున్నాడు, నేను మీతో లేనప్పుడు కూడా. కొంతమంది చర్చిలోనే విధేయత చూపిస్తారు, కొంతమంది చర్చిలోనే నోరు మూసుకుంటారు, కొంతమంది చాలా పరిశుద్ధులుగా ఉన్నట్టుగా ఉంటారు. కొంచెం చర్చి దాటిని ఇంటి దగ్గర పిల్ల పని చేయకపోయినా, పిల్లోడు పని చేయకపోయినా వాళ్ళ మాటలుగా ఉండవు, వాళ్ళు బూతులుగా ఉండవు. ఈనోరేనా స్తోత్రం అని దేవుని స్తుతించింది, ఈనోరేనా పాటలు పాడింది, ఈనోరేనా క్షమించమని అడిగింది, ఈనోరేనా ప్రభు పాటలు పాడింది, ప్రార్థన చేసింది, ఆరాధన చేసింది, అన్నిటికీ ఈనోరే. కానీ ఇంటికి వెళ్ళాక బూతులు, మామూలు బూతులు కాదు, బయట వాళ్ళు కూడా, లోకంలో ఉన్న వాళ్ళు కూడా తిట్టరు అట్టాడి బూతులు. ఏమండి ఏంటి ఆ బూతులు? మనం దేవుని బిడ్డలమైతే ఏమన్నాడు తెలుసా? నేను మీ మధ్యలో ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా మీరన్నా ఏమంటారా? ఎట్లాగంట? భయముతో. భయము వణుకుండాలంట. వణుకు ఎప్పుడు వచ్చింది? భయం ఉన్నప్పుడు వణుకు. కొంతమందికి భయం ఉండేది కానీ వణుకుండదు. ఏమండి? భయం ఉండేది కానీ వణుకుండదు. ఇప్పుడు చలికి వణుకుతున్నారులే. ఈ వణుకుడు వేరు. దేవుడు ఏదైనా కోపం తీసుకొస్తాడేమో, కోపాన్ని బట్టి ఉగ్రత వచ్చిందేమో, లేకపోతే నన్ను చూసి మరి దేవుడు కోప్పడతాడేమో, మరి ఆయన చేతిలో నుండి ఏ ఉగ్రత వచ్చిందో, ఎలాంటి పనిష్మెంట్ వచ్చిందో అని భయపడటం వేరు. లాస్ ఏంజల్లో మామూలుగా అగ్నికి జనం ఎట్టెళ్ళిపోతున్నారంటే మామూలుగా కాదు. బంగారాన్ని చూసుకోవట్లా, డైమండ్స్ని చూడట్లా, విలువైన ఫైల్ని ఎక్కడుండయో ఏంటో ఏడ దాచిపెట్టామో చూస్తున్నారా? చూడటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఖరీదైన బంగళాలు కూడా వాటన్నిటిని ముందు కొంతమంది ఏం చేసేది తెలుసా? మంచి మంచి కాస్ట్లీ కార్లు కూడా ఆడ బారేసి వెళ్ళిపోయారు. ఆ కార్లు కూడా కాలి బూడిదైపోయినాయి. ఎంతో విలువైనటువంటి వాటిని బయటే వాటిని బారేసి వెళ్ళిపోయారంటే ఇంట్లో విట్టడి విలువైన డబ్బులు, డైమండ్స్ ఎట్టడి ఉండిపోయినట్టు. ఏమండి? మొన్న ఒక ఆయన అన్నాడు, సినిమా యాక్టరు ఆయన, మామూలుగా ఒకసారి ఆయన నేను వీడియో చూస్తుంటే ఏదైనా దేవుని మాటలు చెప్తాడేమన్నట్టుగా విన్నా నేను. ఆయన ఇంతకుముందు ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేవాడంట. ఏంటి టైంకి రాలేదనంటే ఇంకా ప్రార్థన చేసుకున్నాడు అని అంటే అర్థం అంట. ఆయన చెప్తున్నాడు. ఆ ముక్కు లాగుండి, దాని పేరు ఏందో మరి నాకు ఏమో మరి, పొట్టుగానే ఉంటాడు, బాగా లావుగుంటాడు. ఆయనంట 150 కోట్లు పెట్టు ఏదో బిల్డింగు మరి ఎవరికో కట్టించాడంట. కట్టిస్తూ ఒక ఇంజనీర్ని రమ్మంటుంటే రావట్లేదంట. రాకపోతుంటే
ఒక్క మాట ఆయన కోపం వచ్చేసి నువ్వు అర్ధ గంటలో వచ్చేసి ఆ పార్లు పెట్టి రోడ్డు వేపిస్తావా ఏపీవా? ఏపీపోతే నువ్వు అసలు నువ్వేమవుతావు నీకు ఆలోచించుకోనని అతను గట్టిగా మాట్లాడేసరికి ఆయన వచ్చి ఏం చేశాడు తెలుసు, ఈయన కూడా అక్కడే ఉండి అర్ధ గంటలో ఆయన వచ్చేసి రాత్రికి రాత్రి రోడ్డు స్ట్రీట్ లైట్లు మొత్తం రాత్రి మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంత పవర్ సంపాదించాడు. మనం అనుకుందాం లోకంలో ఉన్నప్పుడు ఎంతో పవర్ ఉండొచ్చు, కానీ ఆ పవర్ని బట్టి ఆ వ్యక్తి వణుకుంటూ వచ్చి చేశాడు. కానీ దేవుని మాటను బట్టి ఎంతమంది వణుకుకుంటూ వచ్చి దేవుని పరిచర్య చేస్తున్నారు. ఆయన అధికారనే కదా, ఆయన డబ్బున్న ఆయననే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో డబ్బుకు ఇచ్చిన విలువ లేకపోతే అధికారులకు ఇచ్చిన విలువ, నువ్వు ఇందాక నుంచున్న ప్లేస్లోనే నుంచో, వెళ్ళి వెనక్కి వెళ్ళి ఇంకా ఓకే గుడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా, మన స్కూల్లో పిల్లలు నిద్రపోతే మాస్టర్లు ఊరుకుంటారా? ఊరుకోరు. పోనీ ఇలా నిద్రపోమని చూస్తారా తల్లిదండ్రులు? ఏంది నువ్వు? సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనవసరంగా డబ్బులు వేలకు వెళ్ళి పెట్టి ఖర్చు చేస్తున్నాం. ఆడ నిద్రపోతే ఊరికి అట్టు ఊరుకుంటే మనమే ఊరుకోం అసలు. కనుక ఏం చేయాలో తెలుసా, చదువు కన్నా విలువైంది దేవుని మాట. ఏంటంటమ్మా? విలువైన మాటలు. కనుక మనం ఏం చేయాలి అనంటే, మనుషులకి విలువిస్తున్నారు, డబ్బుకి విలువిస్తున్నారు, అధికారులకి విలువిస్తున్నారు, గవర్నమెంట్కి విలువిస్తున్నారు, కానీ దేవుని మాటకు నువ్వు ఒంటరిగా నడిచేటప్పుడు దేవుడు నీతో వస్తున్నాడని నువ్వు గ్రహించేవా? నువ్వెక్కడైనా నీ ఆఫీసులో నువ్వు వర్క్ చేస్తుంటే మరి దేవుడు నిన్ను చూస్తున్నాడని నువ్వు ఆయనంటే భయపడుతున్నావా? ఆయనంటే వణుకుతున్నావా? ఇక్కడ మళ్ళీ చదువుకుందాం, 2:12 వచ్చినాం. నా ప్రియులారా, చూసారంటండి ఏంటంట, మీరెల్లప్పుడూ అంటే ఒక సమయంలో కాదు, ఒక నెలలో కాదు, ఒక సంవత్సరం కాదు, చర్చిలో ఉన్నప్పుడే కాదు, బయటికి వెళ్ళినప్పుడే కాదు, ఆఫీసులో ఉన్నప్పుడే కాదు, ఎవరైనా చూస్తున్నప్పుడే కాదు, ఎవరు చూడనప్పుడు కూడా ఎల్లప్పుడంట, ఎల్లప్పుడును విధేయులై చూసారంటండి, నేను మీతో లేని కాలమందును భయముతోను, చూసారంటండి, భయముతోను వణుకుతోను, చూసారా, మీ సొంత రక్షణ, దేవుడు నీకు ఇచ్చిన రక్షణ అంటే ఏంటో తెలుసా? నీకు ఎక్కడున్నా నీకు రక్షణ కలగాలి, ఎక్కడున్నా ఏ ఆపదల్లో ఉన్నా నీకు ఏంటది రక్షణ కలగాలంటే ఏంటి దాని అర్థం చెప్పండి? చెప్పాలి. ఏం పింగి? కాపుదల. ఇంకంతేనా? ఇప్పుడు చదువుతున్నాం, చదువులు చదివేటప్పుడు అక్కడ కూడా మనకు రక్షణ కావాలి. సరిగ్గా చదవలేదనుకో ఏమవుతారు? ఫెయిల్ అయితే ఓడిపోయినట్టే కదా అని అర్థం. అది అపజయం కదా. కనుక మనం ఏం చేయాలి? దాని నుండి రక్షించబడాలి. దాని నుండి రక్షించబడటం అంటే ఏంటి చెప్పాలి అమ్మా? రక్షించబడటం అంటే అర్థం ఏంటంటే, నీవు దేవుని యెడల భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా అక్కడ జయము కలుగుతుంది. నువ్వు అణుకువ కలిగి దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను వింటున్నాడు. చాలామంది ఈరోజు ఎవరికో ఫోన్ చేశా, టైం ఉండలేదండి అని అంట. వీళ్ళు హైకోర్టుకి వెళ్ళటానికి 4 గంటలకు లేచి అన్నం కూర వండుకుంటున్నారంట. కానీ ప్రార్థన చేసుకోవడానికి
వాక్యం చదవటానికి టైము వీళ్ళకి ఎంత భయం ఉంది? ఏమండి, భయం ఉందా? భయం ఉంటే ఏం చేస్తారు? చేస్తున్నారు. ఏందో తెలుసు, 4 గంటలకు లేచి అన్నం కూర వండుకొని టయానికి అక్కడ ఉన్నారు. ఎక్కడ? జడ్జి గారి ఇళ్లలో 7 గంటలకు టిఫిన్ కావాలమ్మా నాకు అని అనగానే వీళ్ళు ఏం చేస్తారు? అక్కడ 7 గంటలకు ఉండాలంటే ఏం చేస్తారు? వీళ్ళు గసగస వణుకుంటూ ఏం చేస్తారు? 4 గంటలు కావుతే ఇంకా 3:30కైనా లేకపోతే ఎన్నిటికైనా వచ్చేసి ముందు ఈ పళ్ళని పక్కన పెట్టేసుకొని ముందు అక్కడికి ఎంత వణుకుతున్నాము. కానీ దేవుడు కూడా ఈ జడ్జి కన్నా గొప్ప జడ్జి అన్న సంగతి తెలుసు అసలు. ఏమ్మా, జడ్జిలకి జడ్జి ఆయన. అలాంటి జడ్జి గారి ముందు నువ్వు నిలబడుతున్నావు, నువ్వు కనబడుతున్నావు. నువ్వు నీకు కనబడ్డప్పుడు అనేక పర్యాలలో మనకు అపజయం కలుగుతుంది. రావాల్సిన మార్కులు రావట్లా, లేకపోతే నువ్వు అనుకున్న కార్యాలు జరగట్లా, నువ్వు పొందుకోవాల్సినటువంటి మేలులు పొందుకోవట్లా, రావాల్సిన లోన్స్ రావట్లా, మనం చూడవలసిన కార్యాలు చూడలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? మనం చర్చిలోనే ఆ విధేయత చూపిస్తున్నాం. దైవజనులు లేనప్పుడు అది మనం చూపించటలా. చూపిస్తే గనక ఆ విధేయతను బట్టి నువ్వు అక్కడ సేవ్ అవుతావు. ఆ విధేయతను బట్టి నువ్వు అక్కడ రక్షణ పొందుతావు. అంటే అర్థం ఏంటి తెలుసా? అక్కడ జయాన్ని చూస్తావు. జడ్జి గారు కాదు, సీఎం కాదు, ఇంకెవరైనా సరే దేవునికి మించిన వారు ఎవరు లేరు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీలోనున్నవాడు లోకములో ఉన్న వారి కంటే గొప్పవాడు. ఈ లోకంలో ఈ అధికారులందరినీ నియమించింది ఎవరు అనుకున్నారు? దేవుడే నిర్ణయించినప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు? ఈ విధేయత నిన్ను చూస్తున్నాడని ఆ అనుకువతో నిన్ను ఆల్రెడీ రక్షణ నీకు ఇచ్చేశాడు. ఆ రక్షణను కొనసాగించండి అన్నాడు. ఏమన్నాడమ్మా? ఆ రక్షణను కొనసాగించండి అంటే కంటిన్యూ చేయండి. ద సాల్వేషన్ మస్ట్ బి కంటిన్యూ టు నిన్ను ఏం చేయాలో తెలుసా? నిన్ను రక్షించాలి. ప్రతి సమయంలో కూడా నీతో వస్తూ నిన్ను నిన్ను తప్పించాలి, నిన్ను విడిపించాలి. నిన్ను విడిపించినప్పుడు నువ్వేం చేయబడతావు తెలుసా? అక్కడ గొప్ప మేలు చూస్తావు. దేవునికి స్తోత్రం. నువ్వు దానికోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదండి. దానికోసం నువ్వు ప్రభువా నాకు ఈ కార్యం జరిగించు, నాకు ఈ మేలు చేయి అని అడగాల్సిన అవసరం కూడా లేదు అసలు. ఒక మాట చెప్పాలంటే నువ్వు చూపించే విధేయతను బట్టి, నువ్వు చూపించేటువంటి తగ్గింపును బట్టి ఎవరికి తగ్గించుకోవాలి? దేవుని దృష్టికి. దేవుడు నన్ను చూస్తున్నాడు. మాట్లాడాలన్నా మనకు భయం కలగాలి. మనం ఏదైనా పని చేస్తున్నా సరే భయం కలగాలి. మనం ఎలా మాట్లాడుతున్నా సరే భయం కలగాలి. ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన కోపం నా మీదకి వచ్చింది అనేటువంటి భయం కనుక నీలో ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు నడిచిన నడకను బట్టి, నీ ప్రవర్తనను బట్టి అక్కడ మేలు కలిగిద్దంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. టైం అయిపోయింది. నాకు చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి. సరే, దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, 1 పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకుందాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము ఒక్క నిమిషం ఆగమ్మా. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడంటే కడవరి కాలమందు. కడవరి కాలం అంటే ఆఖరి దినాలు.
అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. ఈ దినాలు ఎట్టున్నాయండి? ఈరోజు జోజిరాన్ని ఫోన్ చేసి, ఏమండి ఈ ఒక్క 2 నెలల్లోనే ఎంతోమంది చచ్చిపోయారండి మా ఊర్లో అని అంటుంది. ఎంతోమంది హార్ట్ అటాక్ వచ్చి అటు పడిపోతున్నారండి. మా బజార్లోనే ఒక అబ్బాయి, కరెంటు పని చేసే అబ్బాయి, ఆ అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చి నడుతూ పడిపోయాడండి. యవనస్తుడు. ఎంతోమంది చనిపోయారండి. చాలా భయంగా ఉందండి అని అంటుంది. ఇది మనకు తెలుసు. తెలియని ప్రాంతాలు, ఎన్నో ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో ప్రజలు ఎంతమంది ఎలాగుంటున్నారో తెలుసా? ఇవన్నీ కడవరి కాలాలు. ఏ కాలం ఇది? కడవరి కాలం. ఈ కడవరి కాలంలో మనము రక్షించబడాలి, మనం కాపాడబడాలి అని అంటే దేవుడు అంటున్నాడు. మళ్ళీ చదువుకుందాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు. చూసారంటే ఏముందంటే సిద్ధంగా, రక్షణ సిద్ధంగా ఉందంట. గాడ్ వాంట్స్ టు బి సేవ్ యూ. దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నప్పుడు నీ విధేయతతో, నీ తగ్గింపుతోటి, నీ భయభక్తులతో కూడినటువంటి విశ్వాసము నువ్వు కొనసాగిస్తేనంట, దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఏమవుతావు? రక్షించబడతావంట. ఆపద నీ మీదకి రాదంట. మొన్న నైట్ మనం చదువుకున్నాం, దుష్టుడు నిన్ను ముట్టడు. దుష్టుడు నిన్ను ముట్టడు. ముడుతున్నాడంటే ఏంటి దాని అర్థం? తాగుతున్నాడంటే అర్థం ఏంటి తెలుసా? కలిగి ఉన్న రక్షణను మనం కొనసాగించలేకపోతున్నాం. కలిగి ఉన్న రక్షణను మనం కొనసాగించుకోలేకపోతున్నాం. ఏ టైములో ఆ టైంలో అక్కడికి వచ్చేసేయాలి రక్షణ. మనకి ఇప్పుడు అవసరం అమ్మా. అవసరం వచ్చినప్పుడు ఆ దేవుని హస్తం అక్కడికి రావాలి, నిన్ను బ్రతికించడానికి, నిన్ను రక్షించడానికి, ఆ చిక్కుల్లో నుండి, ఆ ఇబ్బందుల్లో నుండి, ఆ సమస్యల్లో నుండి నిన్ను తప్పించాలి అనంటే ఆ రక్షణ కొనసాగుతూ ఉండాలి. ఎలా కొనసాగాలి? విధేయతతో, భయముతో, వణుకుతో, విశ్వాసముతో దానిని మనం కొనసాగించాలి. ఇంకా కిందకు చదువుకొని ముగిచ్చేస్తాం, వివరించడం టైం అయిపోతుంది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. చూసారంటండి, ఏదో మామూలుగా ఆనందపడుతున్నారు, మామూలుగా తృప్తి పడుతున్నారు, కానీ అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనల చేత. చూసారంటండి నానా విధములైన శోధనలు, అనేక రకాల శోధనలు మనల్ని వెంబడిస్తున్నాయి, మనల్ని వెంటాడుతున్నాయి. ఎందుకని ఇవి? దేవుడంటే అంత విధేయత, అంత భయము, భక్తి మనం కనుపరచలేకపోతున్నాం. కనుపరచగలిగితే మాత్రం ఆటోమేటిక్గా అక్కడ దేవుడు కార్యం జరిగించేస్తాడు. ఒకసారి అకస్మాత్తుగా నేను మరి తమిళనాడు వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్ మీద నేను ఉన్నాను. మరి ఆ ట్రైన్ మీద ఉన్నప్పుడు ఆ బండి మూవ్ అవుతుంది, ఆ మెట్ల మీద నేను నుంచొని 2 కడ్డీలు పట్టుకొని ఉన్నా. అప్పుడు నేను ఎవరిని పిలిచాను? నేను ఎవరిని పిలవలా. నాకు తెలియదు అసలు పిలవాలని. అది మధ్యరాత్రి, ఎవరిని పిలిచినా ఎవరుంటారు? కానీ ఆయన పని కొరకు నేను వెళ్తున్నా, నేను ట్రైనింగ్ వెళ్ళటానికి వెళ్తున్నా, ప్రార్థనా పూర్వకంగా భయం కలిగి దేవుని చిత్తానుసారం దేవుని చిత్తం చేయడానికి నేను వెళ్తున్నా. నా కోరిక ఒకటి, ఏంటిదో తెలుసా? దేవుడు అన్నాడు కదా, మా నాన్నగారితో చెప్పాడంటే చిన్నప్పుడే. నాకు కూడా 92వ సంవత్సరంలో దేవుడు చెప్పాడు, ఎవరు తెలుసా? నువ్వు నా సేవ చెయ్యాలని అన్నాడు. హల్లెలూయా. అప్పుడు నేనేం చేసాను తెలుసా? నాకు ఒక కోరిక, నేనే కనుక సేవ చెయ్యాలి అంటే నేను ట్రైనింగ్ అవ్వాలి అనుకున్నాను. నా కోరిక అది. నేను ఎక్కడికి వెళ్తానో, నేను ఎక్కడ చదువుకుంటానో, నేను ఎలాగెళ్తానో నాకు తెలియదు, అది నాకు అనవసరం.
కానీ నేను మాత్రం ట్రైనింగ్ కావాలి. అయితే ఈ లోపు మా అన్నయ్య గారి ఫ్రెండ్ అతను తంక్ష, అతనిది భూటాన్, రాజస్థాన్లో మా అన్నయ్య స్నేహితుడు అతను. మరి ఎందుకు వచ్చాడో కూడా ఎవరికీ తెలియదు. కానీ అకస్మాత్తుగా చిరావూరు ప్రాంతానికి వచ్చాడు. చిరావూరు ప్రాంతానికి వచ్చేసిన తర్వాత అప్పుడు మా అన్నయ్య గారికి కూడా నేను చెప్పలా, నేను ఇలాగ వెళ్తాను అని కూడా నేను అనలా. కానీ మా అన్నయ్య గారు అడిగాడు, అయ్యా మరి ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడిని మరి ఆ కాలేజీలో ట్రైనింగ్ అవటానికి మరి తీసుకెళ్తావా అంటే, తీసుకెళ్తాను, నేను ముందే వెళ్తాను, తర్వాత పంపించండి మీరు అని అన్నాడు. అప్పుడు మా అన్నయ్య గారు ఒకటే మాట అన్నాడు, ఏంటో తెలుసా, అయ్యా మరి వెళ్తావా అంటే, వెళ్తా, ఎట్ట వెళ్తాను తెలియదు, వెళ్తా. ఏం చేసేది తెలుసా, నా ఒక్కడికి కష్టం అని నాతో పాటు ఇంకో స్నేహితుని అక్కడ చిరావూరు సంఘంలో ఉన్న ఒక అబ్బాయిని సిద్ధపరిస్తే ఆ అబ్బాయి అన్నాడు, కొద్దిగా కాలం అయిన తర్వాత ఛార్జీకి డబ్బులు లేవని ఆగిపోదాం అనుకున్నాడు. ఆగిపోదాం అంటే నేను అనుకున్నా, ఆయన వచ్చినా రాకపోయినా నాకు ఇంగ్లీషు రాదు, ఆ తమిళు రాదు, నాకు వచ్చేది ఒకటే, ఏంది, తెలుగు. ఆ తెలుగుతోనే వెళ్తా, ఎందుకంటే అవకాశం దొరికింది, నేను మాత్రం వెళ్తా. ఆ అబ్బాయి వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళ్తా. నేను ఆ తీర్మానంతో ఉన్నాను కనుకనే దేవుడు నా కోరికను తీర్చే టైం నాకు దగ్గరకు వచ్చింది. అది నెరవేర్చడానికి బయలుదేరాను, మధ్యలో నాకు ఆపద వచ్చింది. ఆ తీర్మానంతో నేను వెళ్తున్నాను కనుక ఆపద వచ్చినా సరే ఆ ఆపదను బట్టి ఆటోమేటిక్గా దేవుడే అక్కడికి దిగొచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేది కూడా అదే, నువ్వు దేవునిడిలో భయభక్తులు కలిగి దైవ చిత్తాన్ని నువ్వు భయముతో వణుకుతో నువ్వు నెరవేరిస్తే, ఒకళ్ళు నెరవేర్చట్లేదు ఒకళ్ళ వైపు చూడటం కాదు, నీకు నువ్వే దేవునికి భయపడాలి, దేవుని చిత్తం చెయ్యాలి, దేవుని మాట వినాలి. మీరు అలా వింటే ఆటోమేటిక్గా నీకు ఏ టైంలో ఏ పని జరగాలో, ఏ కాలంలో ఏ పని జరగాలో అదంతా కూడా దేవుడే జరిగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగాలి అనంటే మీరు చక్కగా వాక్య ప్రకారంగా జీవించండి. దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఒక ఆమంది ఏమని తెలుసా, తన భర్త చాలా మొండివాడంట, మామూలు మొండివాడు కాదు. ఆయన మంచి రౌడీ షీటర్, ఎంతోమందిని చంపిన ఆయన పాస్టర్లను కూడా 300 మందిని చంపేసేసాడు. అంత భయంకరమైనటువంటి హంతకుడు. అతన్ని పట్టుకోలేక ఈ పోలీసులే షూట్ చేయటానికి, ఎన్కౌంటర్ చేయటానికి చూస్తే ఆ ఎన్కౌంటర్ చేసేటప్పుడు అది తప్పి వేరే వాళ్ళకి తగిలి చచ్చిపోయాడు ఆయన. ఈయన బతికితే అప్పుడు ఆమె ప్రార్థన చేస్తుందంట. వాళ్ళది కడప ఏరియా, వాళ్ళు రెడ్డిస్. ప్రార్థన చేసుకున్నారు, దేవుని నమ్ముకుంది ఆయన భార్య. ప్రార్థన చేసుకుంటా ఉన్న తర్వాత కొంతకాలానికి ఆయన రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత ఆమె అంటుంది, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిందో లేదో మనకు తెలియదు, కానీ ఎర్ర సముద్రం లాంటి మొండి ఘట్టం లాంటి నా భర్త హృదయాన్ని నా దేవుడు మార్చాడు. అంత పెద్ద సముద్రం లాంటి వ్యక్తిని నా దేవుడు చక్కగా పాపం వైపు వెళ్లకుండా ఇప్పుడు దేవునిలో ఉంచి గొప్ప సేవకునిగా దేవుడు వాడుకుంటున్నాడు. ఆయన సంఘంలో 300 మంది విశ్వాసులు ఉన్నారంట. సాక్ష్యం ఇస్తున్నామా, అంత గొప్ప దేవుడు మార్చాడే, అంత మొండి ఘటాన్ని కూడా దేవుడు మార్చాడే. మనం అనుకుంటాం ఈ కార్యం జరగదు, ఈయన ఇంతేలే, ఆయన అంతేలే అని అనుకుంటా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి దాన్నైనా మార్చగలడు, ఎలాంటి దాన్నైనా మార్చగలడు.
ఒక ఆయన బండ తాగుబోతంట. ఎంత అంటే ఏడ బెజ్జం పెట్టాలో ఆడ బెజ్జం పెట్టాలో కూడా తెలియదంట, అంతగా తాగుతాడంట. అంత భయంకరంగా తాగుతాడంట. మళ్ళీ ఆయన పని చేయడానికి వస్తాడు. ఒక ఆయన ఇంటికి గోవాలో జరిగిన సంఘటన, ఆయన గోడకు బెజ్జం పెట్టాల్సింది పోయి పిల్లర్కే ఏకంగా బెజ్జం పెట్టేస్తున్నాడంట. అయ్యా ఇది పిల్లర్ అయ్యా అంటే అనుకుంటా మళ్ళీ పక్కకి వెళ్ళాడంట. అయితే అంత ఫుల్గా తాగేసాడంట. అయితే ఆ గోవాలోనంట ఒకసారి ప్రార్థనకి వెళ్ళాడంట. ప్రార్థనకి వెళ్తే ఆ పాస్టర్ గారు చెప్పాడంట, అయ్యా నువ్వు రక్షించబడతావయ్యా అని చెప్పాడంట. నేను మానుకోవాలని ఉంది కానీ మానుకోలేకపోతున్నా. ఏమంటున్నాడు? మానుకోవాలని ఉంది కానీ మానుకోలేకపోతున్నా అని ఏం చేశాడు తెలుసా? ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నాడంట. మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చేసరికి రక్షణ పొంది ఈ పిల్లర్కి బెజ్జం పెట్టాడు చూసావా, ఆయనకి ఫోన్ చేశాడంట. అయ్యగారు అని ఫోన్ చేసాడంట. ఎవరు అయ్యా నువ్వు అని అంటే, ఒక రోజున బాగా తాగి వచ్చి గోడకి బెజ్జం పెట్టాల్సింది పోయి పిల్లర్కి పెట్టానే అంటే, అరే నువ్వా? అయితే ఏంటి అని అంటే, అయ్యా ఇప్పుడు రక్షణ పొందానయ్యా, యేసు ప్రభు నా రక్షకుడిగా అంగీకరించానయ్యా అని ఆయన చెబుతుంటే ఆయనకి అనిపించింది, ఓహో మీటింగ్స్ పెడితే ఇలాంటి వాళ్ళు మారతారా అని అనిపించిందంట ఆయనకి. ఆయన అన్నాడు, మీటింగ్స్ పెడితే ఇట్లాంటి వాళ్ళు మారతారయ్యా అని అంటున్నాడు మొన్న సాక్ష్యంలో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైందంటున్నో ఏది లేదు. ఏ కార్యమైనా సరే ఆయన సంపూర్ణంగా చేయగలిగిన గొప్ప దేవుడు. కనుక మరి ఆయన మాట ప్రకారంగా నువ్వు రక్షణ పొందేవు, మంచిది. ఆల్రెడీ ఆ రక్షణ నీకు ఇచ్చేశాడు. ఇచ్చేసిన దాన్ని మనం ఏం చేయాలి? కొనసాగించాలి. ఎలా కొనసాగించాలి? విధేయతతో, భయముతో, వణుకుతో, విశ్వాసంతో నువ్వు కొనసాగిస్తే దేవుడు తప్పనిసరిగా ఆ గడియలో దేవుడే స్వయంగా దిగొచ్చి ఆయనే రక్షణ ద్వారా నీకు గొప్ప మేలు కలుగు చేసి నిన్ను తనకు సాక్షిగా నిన్ను నిలబెట్టుకున్నాను గాక. ఆమేన్. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడాడు. తల్లి, నువ్వు అనుకుంటున్నావేమో నా పట్ల ఈ కార్యం జరగదని, నేను ఈ మేలు చూడనని అనుకుంటున్నావేమో. కార్యం చూడగలిగిన దేవుడు నీకున్నాడన్న సంగతిని మర్చిపోవద్దు. అందుకని దేవుడు అన్నాడు, ఆయన మహోన్నతుడైన దేవుడు, నా పట్ల కార్యం చేయగలిగిన దేవుడు అని అంటున్నాడు. మరి నీకుందా విశ్వాసం? ఆ నమ్మకం నీకుంటే ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడు కొనసాగించు. ఆ రక్షణ ద్వారా నీ భర్త విషయంలో చూపిస్తాడు, నీ సమస్యల విషయాల్లో చూపిస్తాడు, నీ అద్భుతాల విషయాల్లో చూపిస్తాడు. రక్షణ అన్ని చోట్లకు వచ్చేసింది, అన్ని చోట్లకు వచ్చేసింది. నీ సమస్య ఏదైనా సరే దేవుడు ఆ సమస్యను తొలగించి నేను గొప్పవారినిగా చేయడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలు ప్రభువా, నా సమస్య ఇదయ్యా, నా ఇబ్బంది ఇదయ్యా, నా కష్టం ఇదయ్యా, నన్ను తప్పిస్తానని నీవు నన్ను రక్షించుకున్నావు. కానీ దాన్ని అనేక సమయాల్లో నానా విధాలుగా సమయానుకూలంగా అది శోధనలో నేను పడిపోతున్నానే కానీ నాకు రక్షణ కలగట్లేదయ్యా, నాకు రక్షణ కలగట్లేదయ్యా. ఆ సమస్య నుండి రక్షించబడలేకపోతున్నాను ప్రభువా. అద్భుతాల నుంచి విడుదల పొందలేకపోతున్నాను, ఆపదల నుంచి విడుదల పొందలేకపోతున్నాను. నన్ను క్షమించయ్యా. ఆ అప్పుల్లో నుంచి నేను బయట రాలేకపోతున్నాను, నన్ను క్షమించయ్యా. అయ్యా, ఇబ్బందుల నుండి వాటన్నిటి నుండి నేను బయటికి రావాలి అని అంటే మీరు చెప్పారు. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే కాక బయట ఉన్నప్పుడు, ఆఫీసుల్లో ఉన్నప్పుడు, అన్ని సమయాల్లో నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నా దేవుడు నాతో ఉన్నాడు. ఆ రక్షణ నాతో ఉంది, నన్ను రక్షిస్తుంది.
అనేటువంటి విశ్వాసంతో ఆయనకి మొరపెడతావా? అలాంటి విశ్వాసంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసుకుందాం. దేవుడు గొప్పవాడు, సర్వశక్తి కలిగిన తండ్రి అని నమ్మినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో ఉన్నాడు తల్లి. నీ సమస్య ఎట్టిదైనా సరే దేవునికి మించింది కాదు, దేవునికి మించింది కాదు, ఆయన శక్తిని మించింది కాదు, ఆయన బలాన్ని మించింది కాదండి. వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, దేవుడు కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు. ఆయన నీ పక్షాన ఉన్నాడండి. యెహోవా నా పక్షము నుండి కార్యం చేయగలడు, నా కార్యం సఫలపరచగలడు అని భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. మరి నీ జీవితంలో గొప్ప కార్యం చేయాలి అని అనుకుంటున్నాడు. మరి నువ్వు ఎలా ఉన్నావు? ఏదో మందిరానికి వచ్చినప్పుడేనా, ప్రార్థనకు వచ్చినప్పుడేనా ఆ విధేయత, ఆ తగ్గింపు, ఆ లోబడే మనస్సు అన్ని చోట్ల కనపరచగలుగుతున్నావా? దేవుణ్ణి బట్టి నువ్వు దేవునికి లోబడుతున్నావా? మనుషులకు లోబడి దేవుని ఆజ్ఞను మేరుతున్నావా? నన్ను క్షమించయ్యా అని అడుగు. ఇప్పుడు వరకు నేను అలాగ జీవించానయ్యా, నన్ను క్షమించి ఇక నుంచి నేను అలాగ ఉన్నాను ప్రభువా. నాకున్న ప్రతి బలహీనతను తొలగించగలిగిన దేవుడు నాయన, మీరే తొలగించండి. మీరే చేయగలరు, మీరే కార్యం చేయగలరు. అందును బట్టి నీకు వందనాలు. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన నా ప్రభువా, పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. ఆరాధన ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, నా ప్రభు వారి బంధుమిత్రులందరినీ కూడా మీరు దీవించి, కూడి చేరి వచ్చిన వారందరూ కూడా దీవించి, వారి బిడ్డలను దీవించండి. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అయా, నీ బిడ్డలు ఎంత నీలో పడుతున్నారో, ఎంత నీ దృష్టిలో తగ్గించుకుంటున్నారో, దాన్ని బట్టి అక్కడ కార్యం జరుగుతుందని మీరు వాగ్దానం చేశారు. అట్టి కృప ఆరాధన ఏర్పాటు చేసిన కుటుంబానికి, అలాగే వారి బంధుమిత్రులందరికీ, కూడి చేరి వచ్చినటువంటి వారందరికీ కలుగునుగాక. అయ్యా నీకు వందనాలు. మీ మాటలు విని మీ మాటల ప్రకారంగా నడుచుకుంటున్న వారందరికీ అట్టి కృప కలుగునుగాక. అయ్యా నీకు వందనాలు. బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తూ ఈ ప్రార్థన ప్రకారంగా, ఈ వాక్య ప్రకారంగా ఎంతమంది అయితే ప్రార్థించి అలాగ జీవించడానికి సిద్ధపడుతున్నారో వారందరి పట్ల గొప్ప కార్యాలు జరిగించి మీకు సాక్షిగా నిలబెట్టుకొని ప్రభువు ఆశీర్వదించి ప్రతి ఒక్కొక్కరు దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క దీవెనలో ఆరాధన ఏర్పాటు చేసిన కుటుంబానికి, వారి బంధుమిత్రులందరికీ, కూడి చేరి వచ్చిన వారందరికీ, నీ మాటలు విని నీ మాటల ప్రకారంగా నడుచుకుంటున్నటువంటి వారందరికీ ప్రభువే తోడైండి. ఆ రక్షణను బట్టి ప్రతి ఒక్కొక్కరు విడుదల పొందుకొని గొప్ప మేలులు చూసి మిమ్మల్ని మహింపరచుదురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, అందరికీ వందనాలు.